పాస్టర్ ప్రవీణ్ కేసులో ఇప్పటికీ మేము డిమాండ్ చేస్తున్నాం, చనిపోయాడా చంపేశారా అని మీరు నిరూపించలేకపోయిన మాట వాస్తవం కాదా? క్రైస్తవ సమాజాన్ని మీరు దారుణంగా అవమానపరిచిన మాట నిజం కాదా? ఈ రోజు వరకు ఆ కుటుంబాన్ని మీడియా ముందుకు రాకుండా నిలువరిస్తుంది మీరు కాదా? తేల్చండి. మీరు మీ హయాంలోనే పాస్టర్ ప్రవీణ్ చనిపోయాడు కదా, ఎందుకు మీరు మొదటి వారంలో స్పష్టంగా చెప్పలేకపోయారని అడుగుతున్నాం. హైదరాబాద్ లో బయలుదేరిన వ్యక్తి చనిపోయిన ప్లేస్ వరకు ఎక్కడ భోంచేశాడో, ఎక్కడ ఆగాడో, ఎక్కడ మంచినీళ్ళు తాగాడో ఈ రోజు వరకు మీ పోలీసులు వివరణ ఇవ్వలేదు. తేల్చండి దాన్ని కూడా. ఇంత దారుణమైన అపనిందలు, అసత్యాలు, ఆరోపణలు చేస్తూ రాజకీయంగా ఎదుర్కోలేని మీరు దొంగ రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు. ఓ గబ్బు రాజకీయానికి తెరదీశారు. ఇదే కవులు అనేకమైన ఆరోపణలు చేశారు మీరు గతంలో. తిరుపతి లడ్డు వివాదం ఎవరు సృష్టించారండి? మీది తప్పు కాదా? దేవదేవుడిని అవమానపరిచింది మీరు కాదా? స్వయాన వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని ప్రతిష్టను దిగజార్చింది నువ్వు కాదా చంద్రబాబు నాయుడు? ఈ పాపం నిన్ను, నీ పిల్లల్ని, నీ పిల్లల తరాన్ని ఖచ్చితంగా కొడుతుంది. ఎందుకంటే నువ్వు ఆడుకుంది స్వయంగా వెంకటేశ్వర స్వామితో అని చెప్పి గుర్తు చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నీకు వెంకటేశ్వర స్వామి అంట హైందవ సమాజం యొక్క నమ్మకాలన్నా నీకు ఏ మాత్రం భయం లేదు. అందుకే ఆ లడ్డు వివాదాన్ని పరాకాష్ఠం తీసుకెళ్లి పొద్దున్నే మెట్లు గడిగే కార్యక్రమం, మళ్లీ వేషం మార్చే కార్యక్రమం, ఉపన్యాసాలు ఇచ్చే కార్యక్రమం, రాజకీయంగా వాడుకునే కార్యక్రమం చేశారు నువ్వు, నీ తోటి మిత్రుడైన పవన్ కళ్యాణ్ గారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో హీనంగా దిగజారిపోయి వైస్ ఎంపీలను అక్రమంగా దొంగిలించుకుపోయి కార్పొరేటర్లను కొట్టి కౌన్సిలర్లను కిడ్నాప్ చేసి హీనమైన రాజకీయం ఈ ఒక్క సంవత్సర కాలంలోనే నువ్వే చేశావు. తప్పుడు కేసులు బనాయించావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అతి దారుణంగా నడి రోడ్డు మీద నరికి చంపావు. రక్త చరిత్రకు తెరలేపావు. లా అండ్ ఆర్డర్కి పూర్తిగా భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన నీ ప్రభుత్వం ఈ 12 నెలల కాలంలో ఘోరంగా విఫలం చెంది చంద్రబాబు నాయుడు. అందుకే నువ్వు అది చెప్పుకోవటానికి, అది దాచిపెట్టడానికి, నువ్వు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఈ దారుణమైన వంచన రాజకీయం నీ మాటికి చెందుతుంది. ఇంకా పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేంద్ర కార్యాలయం మీద పదే నీ మూకలు, నీ అల్లరి మూకలు, నీ రౌడీ మూకలు, గంజాయి బ్యాచ్ మావాళ్ళు కాదండి, తాగుబోతులు గంజాయి బ్యాచ్ వాళ్ళు, నీ వాళ్లే వచ్చి తాడిక టెంకలు వేయటం, రాళ్లు వేయటం, పుంకాలు వేయటం. సభ్య సమాజం ఇవన్నీ చూడలేదనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? నా కార్యాలయం మీద దాడి చేయటం నా మీద చేసినట్టే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం మీద నువ్వు వేసిన ప్రతి రాయి, నువ్వు వేసిన ప్రతి మరక, అది నా మీద, నా కుటుంబం మీద, నా ఆత్మ సాక్షి మీద నువ్వు వేసినట్టే చంద్రబాబు నాయుడు. మేమేం వదలం, మిమ్మల్ని మర్చిపోం. మీరు చేసిన కుళ్ళు రాజకీయాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందున చెట్లు తగలమాడే మాట నిజం కాదా? స్వయాన ముఖ్యమంత్రిగా నువ్వు ఉండినప్పుడు సీసీటీవీ ఫుటేజ్ నేనివ్వటం ఏంటండి? ఆ రోడ్లో ఎవరెవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎంత సమయం వచ్చారు, సాయంత్రం పూట అర్ధరాత్రి కాలంలో ఎందుకు తిరుగుతున్నారని నీ పర్యవేక్షణ ఏమైంది? పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రక్షణ కల్పించండి. తెలిసి తెలియని వ్యక్తులు వస్తున్నారు, గుర్తు తెలియని వ్యక్తులు వస్తున్నారు అని మిమ్మల్ని అర్జీల రూపంలో అడుగుతుంటే పట్టించుకున్నావా? ఇటువైపున ఎక్కడైనా ఒక 5 మంది పోలీసులకు రక్షణగా పెట్టావా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మేము అడుగుతున్నాం, ఈ రోజున దళితుల యొక్క మరణానికి, సత్తెనపల్లి పర్యటనలో ఆ దళితులు మరణించడానికి కారకుడు చంద్రబాబు నాయుడు, ఆయన కేసు పెట్టాల్సిందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించబోతున్నాడు, వేలాది మంది ప్రజలు రాబోతున్నారు, తొక్కిసలాట జరుగుతుంది, పోలీసులు ఇవ్వమని పదే మేము అడిగితే ఒక్క పోలీసులు కూడా ఇవ్వకుండా కేవలం గుంటూరు దాటడానికే 4 గంటల సేపు జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటన సాగిందంటే నీ యొక్క రక్షణ ఏ విధంగా, ఎంత హీనస్థితిలో, ఎంత దీనస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేస్తున్నావు అని చెప్పి మేము అడుగుతున్నాం. బానెట్ మీదకి ఎక్కుతున్నారు అభిమానులు. ఎవరిని కట్టడి చేయలేకపోతున్నాం. మా శక్తి సరిపోవటం లేదు, మా కార్యకర్తల యొక్క శక్తి సరిపోవటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కావాలి, జగన్మోహన్ రెడ్డి గారి వాహనం మీద దాడి జరిగే ప్రమాదం ఉందని పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నీ ప్రభుత్వాన్ని అడిగితే ఇప్పటి వరకు పట్టించుకున్నావా?